రాష్ట్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలకు సిద్ధమైంది. రేపటి నుంచి 75 వారాలు వేడుకలు నిర్వహించనుండగా హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ వరంగల్లో రేపు ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. హైదరాబాద్లో సీఎం కేసీఆర్, వరంగల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆరంభ వేడుకల్లో పాల్గొంటారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరిస్తారు. తర్వాత ఉత్సవాల ప్రారంభ సూచకంగా బెలూన్లు వదులుతారు. ఇతర కార్యక్రమాలు చేపడతారు. ఈ వేడుకలను పురస్కరించుకుని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కూడళ్లను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈ వేడుకల నిర్వహణ కోసం ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి అధ్యక్షతన తెలంగాణ ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. వేడుకల నిర్వహణ కోసం 25 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ ఉత్సవాల్లో భాగంగా దేశభక్తిని పెంపొందించేలా వివిధ స్థాయిల్లో ఫ్రీడమ్ రన్, కవి సమ్మేళనాలు, వ్యాసరచన, ఉపన్యాసం, చిత్రలేఖన పోటీలు, ఇతర సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దేశ స్వాతంత్ర 75వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశాల మేరకు హైదరాబాద్ నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్లో పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. కోవిడ్ నిబంధనల ప్రకారం కుర్చీలు ఏర్పాటు చేయడం సహా జెండా గద్దెను పూలతో అందంగా అలంకరిస్తున్నారు. భారత స్వాతంత్ర 75వ వార్షికోత్సవ వేడుకల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా రేపు ఉదయం 11 గంటలకు పబ్లిక్ గార్డెన్స్లో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు రానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై పోలీసు అధికారులు సమీక్షిస్తున్నారు. రాష్ట్రంలోని 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ప్రచారానికి మరొక రోజే సమయం ఉండటంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు క్షేత్రస్థాయిలో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో పల్లా రాజేశ్వర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి పట్టం కట్టాలంటూ మహబూబాబాద్లో తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు ప్రచారం నిర్వహించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ యాదాద్రి జిల్లా మోత్కూరులో ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు మద్దతు తెలిపారు. పట్టభద్రులంతా పల్లా గెలుపునకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ విజయాన్ని కాంక్షిస్తూ కాంగ్రెస్ ప్రచార రథాన్ని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని ఖమ్మం జిల్లాలో మధిరలో ప్రారంభించారు. రాములు నాయక్ విజయం సాధించాలంటూ ప్రత్యేక పూజలు చేశారు. తెలుగుదేశం ఎమ్మెల్సీ అభ్యర్థి ఎల్ రమణకు పలు బీసీ సంఘాల నేతలు మద్దతు పలికారు. అగ్రవర్ణ అహంకారానికి బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం మధ్య జరుగుతున్న పోరుగా రమణ అభివర్ణించారు. ఎమ్మెల్సీగా గెలిపిస్తే నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తారని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల స్వతంత్ర అభ్యర్థి అబ్దుల్ బాసిత్ హామీ ఇచ్చారు. యువత ఉద్యోగాలు రాక తీవ్ర మనస్తాపంతో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ ప్రభుత్వ పాలకులు ఎంపికలుతారో ఆ ఓటర్ల మనోభావానుగుణంగా పనిచేయాలని చెప్పినటువంటి భావన ఉంటది. ఈ పేద వాళ్ళకు మాత్రం బర్రెలిస్తాం, గొర్రెలిస్తాం, పందులిస్తాం అనే విధంగా వెళ్తున్న పరిపాలన మనం చూస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని చెప్పాలి. మనం మౌనంగా ఉండకూడదు. ఈ యొక్క వాదనను బలంగా వినిపించాలా. చట్టసభలలో బలంగా వినిపించేటువంటి గొంతుగా అనుభవించినటువంటి నేను ఈ జరుగుతున్నటువంటి పట్టభద్రులైన కనీసం ఈ బడుగు బలమైన గొంతుగా వినిపించాలనే ఆలోచనతో మొట్టమొదటిగా నేను సమాచారం చేరగలను. రుణ యాప్ల కేసులో మరో నిందితుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులో చిన్నబ్బ రాజశేఖర్ అనే వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. చిత్తూరుకు చెందిన రాజశేఖర్ బెంగళూరులో ఉంటూ 9 టెక్నాలజీ ప్రైవేట్ సంస్థలకు డైరెక్టర్గా వ్యవహరిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ 9 కంపెనీలు పలు రుణ యాప్లతో ఒప్పందం కుదుర్చుకుని అప్పులు తీసుకున్న వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు చైనాకు చెందిన ల్యాంబోతో సహా 21 మందిని పోలీసులు ఈ వ్యవహారంలో అరెస్ట్ చేశారు. కంపెనీ ఖాతాల్లోని 300 కోట్ల రూపాయలను ఇప్పటి వరకు పోలీసులు స్తంభింపజేశారు. మద్యం సేవించి వాహనం నడిపే వాళ్లపైనే కేసులు నమోదు చేసిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇక నుంచి ఆ వాహనంలో కూర్చున్న వారి మీద కేసు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం మోటార్ వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 188ని ప్రయోగిస్తున్నారు. డ్రైవర్ తాగి ఉన్నాడని తెలిసి ఏమాత్రం పట్టించుకోకుండా అదే వాహనంలో కూర్చొని ప్రయాణిస్తే చట్టరీత్యా నేరమని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు తనిఖీ చేస్తున్న సందర్భంలో డ్రైవర్ మోతాదుకి మించి మద్యం సేవించినట్టు తేలితే అతనిపై వెంటనే కేసు నమోదు చేసి వాహనం స్వాధీనం చేసుకుంటున్నారు. అందులో ఉన్న ప్రయాణికులకు సైతం డ్రైవర్ తాగి ఉన్నాడన్న విషయం తెలిస్తే వాళ్లపైన చట్ట ప్రకారం కేసు నమోదు చేస్తామని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మద్యం సేవించడం వల్ల డ్రైవర్కు వాహనంపై నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ప్రమాదాలు జరగడానికి మద్యం కూడా ఒక కారణమని ట్రాఫిక్ పోలీసుల అధ్యయనంలో తేలింది. ఈ తరహా ప్రమాదాలు నివారించడానికి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రోజు తనిఖీలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఇక ప్రయాణికులపైన కేసు నమోదు చేస్తామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తుండటంతో డ్రైవర్ స్థితిగతులను తెలుసుకుని వాహనంలో ప్రయాణించాల్సిన అవసరం ఏర్పడింది.
దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య కొన్ని వారాల తర్వాత 20,000 దాటింది. నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈ ఉదయం 9 గంటల వరకు 22,854 మంది కొత్తగా కరోనా బారిన పడగా 126 మంది మహమ్మారికి బలయ్యారు. దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,12,85,561కి పెరిగింది. మరణాల సంఖ్య 1,58,189 అయింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 1,09,38,146 మంది కోలుకోగా మరో 1,89,226 మంది చికిత్స తీసుకుంటున్నారు. దేశంలో రికవరీ రేటు 96.96% ఉండగా మరణాల రేటు 1.40గా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో మహారాష్ట్ర, పంజాబ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్లోనే దాదాపు 85.91% కేసులు ఉన్నట్లు కేంద్రం తెలిపింది. మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. అంతకంతకు మహమ్మారి వ్యాప్తి పెరుగుతుండటంతో నాగ్పూర్లో మరోసారి లాక్డౌన్ విధించాలని నిర్ణయించారు. మార్చి 15 నుంచి 21 వరకు నాగ్పూర్ జిల్లాలో లాక్డౌన్ విధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అత్యవసర సేవలు మినహా మిగిలిన ఏ సేవలు అందుబాటులో ఉండబోవని అధికారులు తెలిపారు. ముఖ్యమైన రవాణా సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని నాగ్పూర్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు. నాగ్పూర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి వచ్చే అన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ అమల్లో ఉంటుందని కమిషనర్ తెలిపారు. మహారాష్ట్రలో బుధవారం 13,659 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో రోజువారీ కొత్త కేసులతో పోలిస్తే ఇవి దాదాపు 60% ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమ్మ హీరాబెన్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ విషయాన్ని మోదీ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అర్హులైన వారు వ్యాక్సిన్ వేయించుకునేలా ప్రోత్సహించాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నట్లు ప్రధాని ట్వీట్ చేశారు. హీరాబెన్ ఏ టీకా ఎక్కడ తీసుకున్నారన్న విషయాన్ని ఆయన వెల్లడించలేదు. 99 ఏళ్ల హీరాబెన్ ప్రస్తుతం గుజరాత్లోని గాంధీనగర్లో తన చిన్న కుమారుడు పంకజ్ మోదీ వద్ద ఉంటున్నారు. నందిగ్రామ్ ప్రచారంలో దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన ముఖ్యమంత్రి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే మరిన్ని పరీక్షలు చేయాల్సిందని చెప్పారు. ప్రస్తుతం ఆమె కోల్కతాలోని ఎస్ఎస్కేఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సిటీ స్కాన్తో పాటు మరికొన్ని పరీక్షలు చేయాలని వైద్యులు భావిస్తున్నారు. తద్వారా ఆమెకు తగిలిన గాయాల తీవ్రత తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గత రాత్రి ప్రాథమికంగా నిర్వహించిన పరీక్షల్లో ఆమె ఎడమ కాలు, పాదంలో ఎముకలు విరిగినట్టు గుర్తించారు. కుడి భుజంలోనూ మోచేతి దగ్గర మెడపై కూడా గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఎడమకాలికి తాత్కాలిక కట్టు కట్టారు. ఈ ఉదయం నుంచి ఆమెకు వివిధ రక్త పరీక్షలు, ఈసీజీ చేశారు. ఈసీజీలో ఏ సమస్యలు లేవని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, మరో 48 గంటలు ఆసుపత్రిలోనే ఉండాలని, సిటీ స్కాన్ తదితర పరీక్షల అనంతరం ఆమెకు అందించాల్సిన తదుపరి చికిత్సపై ఓ నిర్ణయానికి వస్తామన్నారు. అటు నందిగ్రామ్ నియోజకవర్గ పరిధిలో ఆమెపై దాడి జరిగిన ప్రాంతంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అటు దీదీకి గాయాలు కావడంతో ఇవాళ జరగాల్సిన టీఎంసీ ఎన్నికల ప్రణాళిక ప్రకటన వాయిదా పడింది. ఈ దాడి ఘటనపై ఈసీకి ఫిర్యాదు చేసిన టీఎంసీ దాడి ఘటనకు ఎన్నికల సంఘమే బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది. నందిగ్రామ్లో తనపై దాడి జరిగిన నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు సంయమనం పాటించాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోరారు. ప్రజలకు అసౌకర్యం కలిగే ఎలాంటి కార్యక్రమాలు చేపట్టరాదని సూచించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దీదీ ఈ మేరకు వీడియో సందేశం పంపారు. బుధవారం నందిగ్రామ్లో నామినేషన్ వేసిన ఆమెపై దాడి జరిగింది. ఈ ఘటనలో కాలికి గాయమైంది. 2-3 రోజుల్లో ప్రచారంలో పాల్గొంటారన్న దీదీ కాలి గాయం సమస్య అయినప్పటికీ ప్రచార సభలపై ఆ ప్రభావం ఉండబోదన్నారు. కొన్ని రోజుల పాటు చక్రాల కుర్చీలో తిరుగాడాల్సి ఉంటుందన్న మమత అందుకు కార్యకర్తల సహకారం కావాలని వీడియో సందేశంలో కోరారు. నందిగ్రామ్ ఘటనపై రాజకీయ లబ్ధి పొందేందుకు టీఎంసీ అధినేత్రి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసత్యాలను ప్రచారం చేస్తున్నారంటూ ఎన్నికల సంఘానికి భాజపా ఫిర్యాదు చేయనుంది. ఈ మేరకు కోల్కతాలోని ఎన్నికల సంఘం కార్యాలయానికి ఇవాళ కమలనాథుల బృందం వెళ్లనుంది. అటు నందిగ్రామ్ ఘటనపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని భాజపా బంగాల్ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ డిమాండ్ చేశారు. అప్పుడు మాత్రమే ఎన్నికల్లో ఓట్ల కోసం చేసిన డ్రామానా కాదా అన్నది తేలుతుందని ఘోష్ అన్నారు. ఇంతకుముందు కూడా ఈ తరహా డ్రామాలను బెంగాలీలు చూశారని చెప్పారు. ఇప్పుడు వాస్తవాలు తెలియాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. Z+ కేటగిరీ భద్రతలో ఉన్న వ్యక్తిపై జరిగిన దాడి మీద సీబీఐ దర్యాప్తుతోనే నిజాలు తెలుస్తాయని చెప్పారు. ఇలాంటి కట్టుకథలతో ఓట్లు పొందాలనుకుంటున్న మమత ఓటమి నుంచి తప్పించుకోలేరన్నారు. నందిగ్రామ్ ప్రజలు ఇకపై దీదీని విశ్వసించలేరని వ్యాఖ్యానించారు. దీదీ ప్రవర్తన పట్ల అక్కడి వారు కోపంగా ఉన్నారని, నిజానికి అది ప్రమాదమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారని భాజపా ట్విట్టర్లో పేర్కొంది. మమత కారులోకి ఎక్కకముందే డ్రైవర్ కారును ముందుకు పోనివ్వడంతో గాయమై ఉండొచ్చని భాజపా విశ్లేషించింది. భారత్ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ చైనా వివాదాస్పద భారీ జల విద్యుత్ ప్రాజెక్టు చేపట్టేందుకు సిద్ధమైంది. అరుణాచల్ ప్రదేశ్ సమీపంలో బ్రహ్మపుత్ర నదిపై ఈ ప్రాజెక్టు తలపెట్టింది. 14వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా వివాదాస్పద జల విద్యుత్ ప్రాజెక్టు సహా $100 కోట్ల విలువ చేసే ప్రాజెక్టులు చేపట్టేందుకు చైనా పార్లమెంటు ఆమోదం తెలిపింది.
6 రోజుల చైనా పార్లమెంటు సమావేశాల చివరి రోజు 14వ పంచవర్ష ప్రణాళికను నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ఆమోదించినట్లు చైనా అధికారిక మీడియా ప్రకటించింది. చైనా అభివృద్ధిని వేగవంతం చేసే 60 ప్రతిపాదనలతో కూడిన బ్లూ ప్రింట్ను గతేడాది చైనా కమ్యూనిస్టు పార్టీ సిపిసి ఆమోదించింది. బ్రహ్మపుత్ర నదిపై చైనా తలపెట్టిన వివాదాస్పద జల విద్యుత్ ప్రాజెక్టుపై భారత్ తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు పొరుగు దేశం అధికారులకు తెలియజేస్తూ వస్తోంది. ఎగువ ప్రాంతంలో చేపట్టే కార్యక్రమాల వల్ల దిగువ ప్రాంతాల ప్రయోజనాలు దెబ్బతినకుండా కాపాడాల్సిన బాధ్యతను గుర్తు చేసింది. చతుర్భుజ కూటమి దేశాధినేతల తొలి సమావేశంలో కోవిడ్ టీకాకు సంబంధించి కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఈ కూటమిలో అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్ సభ్యులుగా ఉండగా కూటమి ఏర్పడిన నాటి నుంచి ఆయా దేశాల విదేశీ వ్యవహారాల మంత్రులే భేటీ అవుతూ వచ్చారు. తొలిసారి రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ భేటీలో అమెరికా అధ్యక్షుడు బైడెన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని సుగా పాల్గొంటున్నారు. అనేక ప్రపంచ దేశాలకు ఇప్పటికీ కరోనా వ్యాక్సిన్ అందని నేపథ్యంలో వారికి టీకా సరఫరా దిశగా కీలక నిర్ణయం జరగవచ్చని శ్వేత సౌధం అధికారులు పేర్కొన్నారు. ఆయా దేశాలకు వ్యాక్సిన్ అందని పక్షంలో ఆరోగ్యపరంగా, ఆర్థికంగా ఆ దేశాలు చితికిపోయే ప్రమాదం ఉందని అన్నారు. వాటికి అండగా నిలవాల్సిన బాధ్యత మిత్ర దేశాలపై ఉంటుందని, ఆ బాధ్యత తీసుకోవడానికి చతుర్భుజ కూటమి సిద్ధంగా ఉంటుందని తెలిపారు. కెనడాకు భారత్ కోవిడ్ టీకాలు సరఫరా చేసేందుకు కృతజ్ఞతగా టొరంటోలో ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ బిల్ బోర్డులు వెలిశాయి. భారతీయులు, మోదీకి కెనడా వాసులు అందులో కృతజ్ఞతలు తెలిపారు. భారత్ కెనడా మధ్య బంధం దీర్ఘకాలం కొనసాగాలని ఆ బిల్ బోర్డులో ఆకాంక్షించారు. కెనడాకు భారత్లో ఉత్పత్తి చేసిన 5 లక్షల డోసుల కోవిషీల్డ్ టీకాను గత వారం మోదీ సర్కారు సరఫరా చేసింది. ఇప్పటి వరకు భారత్ 60కి పైగా దేశాలకు టీకాను గ్రాంట్గాను లేదా విక్రయించింది. కెనడాకు మరో 15 లక్షల డోసులు పంపించనుంది. కొద్ది రోజుల క్రితం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకి ప్రధాని మోదీ మధ్య జరిగిన చర్చల్లో భారత్ నుంచి కెనడాకు చేయగలిగినంత సాయం చేస్తామని హామీ ఇచ్చారు. జస్టిన్ సైతం భారత్పై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రపంచం కోవిడ్ నుంచి బయటపడితే అందుకు భారత్లోని ఔషధ సంస్థలు అసమాన నాయకత్వం ప్రదర్శిస్తున్న మోదీనే కారణమని ఆయన కొనియాడారు. ప్రపంచవ్యాప్త రుణాలు ప్రపంచ జీడీపీతో పోల్చితే రికార్డు స్థాయిలో అధికంగా ఉన్నాయని S&P గ్లోబల్ రేటింగ్స్ తెలిపింది. అయితే కరోనా నుంచి క్రమంగా కోలుకుంటోన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇలానే పరుగులు పెడితే ఈ సంక్లిష్ట స్థితి నుంచి ఏ క్షణమైనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బయటపడగలదని S&P పేర్కొంది. జీడీపీతో పోల్చితే ప్రపంచ రుణం ఎప్పటినుంచో పెరుగుతూ పోతోందని, అయితే కరోనా కారణంగా అది ఇంకాస్త ఎక్కువ ఎత్తులకు ఎగబాకిందని చెప్పింది. గతేడాది చివరకు ప్రపంచ మొత్తం రుణం $267 ట్రిలియన్ కాగా అది జీడీపీలో 267% అని వివరించింది. అయితే ఈ ఏడాది ముగిసే నాటికి 258% దిగి వస్తుందని, 2022-23 ఆర్థిక సంవత్సరం చివరకు 255 లేదా 256% ఉంటుందని S&P చెప్పింది. ప్రపంచ జీడీపీ వాస్తవ వృద్ధి రేటు 2021లో 5% ఉంటుందని అంచనా వేసిన S&P 2022లో 4%, 2023లో 3.6% ఉంటుందని తెలిపింది. బంగాల్ ముర్షిదాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. సూటికి సమీపంలోని 34వ జాతీయ రహదారిపై ఆటోను కారు ఢీకొన్న ఘటనలో 7 మృతి చెందారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాతులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఉత్తరప్రదేశ్లో ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది మృత్యువాత పడ్డారు. మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. జార్ఖండ్ రిజిస్ట్రేషన్ నంబర్తో ఉన్న ఓ కారు నాగాలాండ్కు చెందిన ట్రక్ యత్మాత్ దౌలా ప్రాంతంలో ఒకదాన్ని మరొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలోనే 8 మంది చనిపోగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారని పోలీసులు తెలిపారు. బ్రహ్మకుమారిస్ అధ్యక్షురాలు దాది హృదయమోహిని కన్నుమూశారు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న 93 ఏళ్ల దాది ముంబైలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు. 2020 మార్చి 27న రాజయోగిని దాది జానకి పరమదించిన తర్వాత బ్రహ్మకుమారిస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన హృదయమోహిని దాది గుల్జార్ అని కూడా పిలిచేవారు. దాది హృదయమోహిని ఢిల్లీ జోనల్ అధిపతిగా పనిచేశారు. అన్ని ఖండాల్లో ఆధ్యాత్మిక జ్ఞానం, రాజ్యాంగ ధ్యానం, సాత్విక జీవనశైలిని వ్యాప్తి చేయడానికి దాది హృదయమోహిని విశేష కృషి చేశారు. దాది మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు సీఎండీకి కార్మిక సంఘాలు సమ్మె నోటీసు ఇచ్చాయి. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు ఈ సమ్మె నోటీసు అందించారు. ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరించుకోవాలని నోటీసులో పేర్కొన్నారు. సీతమ్మధార భూముల విక్రయ ఒప్పందంతో పాటు పోస్కోతో జరిగిన ఒప్పందం రద్దు చేయాలని సమ్మె నోటీసులో డిమాండ్ చేశారు. ఆర్ కార్డు ఉన్న నిర్వాసితులకు శాశ్వత ఉపాధి కల్పించాలని నోటీసులో తెలిపారు. నోటీసు ఇచ్చిన 14 రోజుల తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగుతామని కార్మిక సంఘాలు యాజమాన్యానికి తెలిపాయి.
విశాఖ ఉక్కు పోరాటానికి కేటీఆర్ మద్దతు వెనుక దురుద్దేశం ఉందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధి కోసమే తెరాస ఈ ఎత్తుగడ వేసిందని విమర్శించారు. విభజన హామీలపై పోరాడలేరు గాని విశాఖ ఉక్కు కోసం పోరాడతారా అని కేటీఆర్ను ప్రశ్నించారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ విడుదల చేశారు. పెట్రోల్ గ్యాస్ ధరల పెంపుపై పోరాటానికి కలిసి రావట్లేదని ప్రశ్నించారు. పార్లమెంట్లో పోరాటానికి తెరాస ఎంపీలు మొహం చాటేశారని దుయ్యబట్టారు. మోదీ అంటే భయపడుతున్నారా లేదా రాజీ పడుతున్నారా అని లేఖలో నిలదీశారు. తెరాస నేతలు గల్లీలో చెప్పే మాటలకు ఢిల్లీలో చేతలకు పొంతన కుదరట్లేదని రేవంత్ అనుమానం వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగంలో అనేక కొత్త రకాల ఆవిష్కరణలు జరుగుతున్నాయని మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో డ్రోన్ సాయంతో పురుగుమందుల పిచికారీపై నిర్వహించిన అవగాహన సదస్సుకు హాజరయ్యారు. డ్రోన్ యంత్రాన్ని పరిశీలించి పురుగుమందుల పిచికారీని చూశారు. డ్రోన్ పిచికారీపై శాస్త్రవేత్తలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెట్టుబడి ఖర్చులను తగ్గించుకునేందుకు పంటల సాగులో పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని ఈటెల రాజేందర్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ సంతోష్ నగర్ ప్రధాన రహదారిపై ప్రమాదం తప్పింది. సంతోష్ నగర్ నుంచి చాంద్రాయణగుట్ట వైపు వెళ్లే రహదారిపై లారీ అదుపు తప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతుండగా పైనుంచి పెద్ద ఇనుప కడ్డీ కింద పడడంతో ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. ఇనుప కడ్డీ పడిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కనీస భద్రతా చర్యలు చేపట్టకుండా సాగుతున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనులతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫ్లైఓవర్ పనులు భద్రతా చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. D53 కెనాల్కి అధికారులు అకస్మాత్తుగా నీరు విడుదల చేశారు. నీటి ఉధృతితో 25 గేదెలు మృతి చెందాయి. కాలువ దాటుతుండగా నీటి ఉధృతికి కొట్టుకుపోయాయి. కొన్ని గేదెలను స్థానికులు కాలువ నుంచి బయటకు లాగి రక్షించారు. 16 లక్షల మేర నష్టపోయినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సమాచారం లేకుండా నీరు విడుదల చేయడంతోనే ప్రమాదం జరిగిందని వాపోతున్నారు. 20 బర్రెలు చనిపోవడం జరిగింది. మొత్తం అయోధ్య 200 బర్రెలలో ఒక మొత్తం కాలువలో పడ్డ తర్వాత అన్ని బయటకు వెళ్ళినా కానీ ఒక 20-25 బర్రెలు చనిపోవడం జరిగింది. బయట గుంజడం జరిగింది. ఊరంతా వచ్చి బయట గుంజడం వలన కొన్ని బతికినాయి. ఒక 20 నుంచి 30 దాకా చనిపోవడం జరిగింది. చాలా బాధపడుతున్నారు. ఒక్కొక్కరు చాలా కన్నీరు పెడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సర్పవరంలోని రసాయన పరిశ్రమలో బాయిలర్ పేలిన ఘటనలో 2 కార్మికులు మృతి చెందారు. మరో 6 తీవ్రంగా గాయపడ్డారు. మాధవపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి బాధితులను తరలించి చికిత్సను అందిస్తున్నారు. గ్యాస్ లీకేజీ వల్ల బాయిలర్ పేలి మంటలు వ్యాపించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు సహాయ చర్యలు పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలోని ఆలయాల్లో శివరాత్రి శోభ సంతరించుకుంది. గద్వాల జిల్లా అలంపూర్ బాలబ్రహ్మేశ్వర స్వామి, జోగులాంబ ఆలయాలు శివనామస్మరణలతో మారుమోగుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి గంటల తరబడి భక్తులు బారులు తీరారు. శివనామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. కాళేశ్వరం త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ముక్తేశ్వర స్వామికి అభిషేకాలు, పూజలు చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా కేసరగుట్టలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, సామూహిక అభిషేకాలు నిర్వహించారు. ములుగు జిల్లా రామప్ప దేవాలయంలో భక్తులు పూజలు చేశారు. నల్గొండ జిల్లా పానగల్ ఛాయ సోమేశ్వరాలయంలో క్షీరాభిషేకానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. సూర్యాపేటలోని చారిత్రక పిల్లలమర్రి శివాలయం శివనామస్మరణతో మారుమోగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మోతిగెడ్డలో గిరిజనుల సంప్రదాయ జాతర కన్నుల పండుగగా సాగుతోంది. వేములవాడ రాజరాజేశ్వర స్వామికి దేవాదాయ శాఖ మంత్రి అల్లోళ్ల ఇంద్రకరణ్ రెడ్డి టీటీడీ తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గా భవానికి మంత్రి హరీష్ రావు పట్టు వస్త్రాలు సమర్పించారు. హన్మకొండ 1000 స్తంభాల గుడిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधं त्रिजन्म पापसंहारम् एकबिल्वं शिवार्पणम् त्रिशाखैः बिल्वपत्रैश्च अच्छिद्रैः कोमलैः शुभैः तव पूजां करिष्यामि एकबिल्वं शिवार्पणम्
कोटिकन्या महादानं तिलपर्वतकोटयः काञ्चनं शैलदानेन एकबिल्वं शिवार्पणम् काशीक्षेत्रनिवासं च कालभैरवदर्शनौ प्रयागे माधवं दृष्ट्वा एकबिल्वं शिवार्पणम् इन्दुवारे व्रतं स्थित्वा निराहारो महेश्वर नक्तं हौष्यामि देवेश एकबिल्वं शिवार्पणम् रामलिङ्गप्रतिष्ठा च वैवाहिककृतं तथा तटाकादि च सन्तानम् एकबिल्वं शिवार्पणम् अखण्डबिल्वपत्रं च आयुतं शिवपूजनं कृतं नाम सहस्रेण एकबिल्वं शिवार्पणम् उमया सह देवेश नन्दिवाहनमेव च भस्मलेपन सर्वाङ्गम् एकबिल्वं शिवार्पणम् सालग्रामेषु विप्राणां तटाकं दशकूपयो यज्ञकोटिसहस्रस्य एकबिल्वं शिवार्पणम् दन्तिकोटिसहस्रेषु अश्वमेधशतक्रतौ कोटिकन्या महादानम् एकबिल्वं शिवार्पणम् మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగిన ఈ రోజు మానవత్వానికి ప్రతీకగా నిలుస్తుందని కోవింద్ ట్వీట్ చేశారు. హర్ హర్ మహాదేవ్ అంటూ ట్వీట్ చేసిన మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. అటు దేశవ్యాప్తంగా శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తుతున్నారు. వారణాసి, హరిద్వార్ వద్ద భక్తులు లక్షల సంఖ్యలో గంగా స్నానం చేస్తున్నారు. ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఆ పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఆ ముక్కంటిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయాలకు భారీగా పోటెత్తుతున్నారు. అటు ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ పూరీ బీచ్లో తీర్చిదిద్దిన మహాశివలింగం అందరినీ ఆకర్షిస్తోంది.